నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ గా చేర్కూరి శ్రీధర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో మీడియా కోఆర్డినేటర్ గా నియమించిన పార్టీ అధినేత చంద్రబాబుకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన పదవికి న్యాయం చేసే విధంగా పనిచేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను వంతు కృషి చేస్తానని చేర్కూరి శ్రీధర్ వివరించారు. అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే లోకల్ పెద్దలు ముత్తారెడ్డి గారికి, మురళి గారికి, నియోజకవర్గ అబ్జర్వర్ మరి కోళ్ళ నాగేశ్వర గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ పదవి రావడానికి నాకు సహకరించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పదవికి తగిన న్యాయం చేస్తానని మరి ఈ మీడియా సమక్షంలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు మీడియా ప్రతినిధిగా కోఆర్డినేటర్గా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి బాధ్యతని మరి నియోజకవర్గంలోని ఇతర నాయకులను అందరినీ కూడా మండల ప్రెసిడెంట్ని, సెక్రటరీని, అలాగే ముఖ్య నాయకుల్ని, పోషకుల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ మరి నాకు ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మరి సంక్షేమ కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ఇతర కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లోకి తీసుకువెళ్తూ నిత్యం మరి మీడియా సపోర్ట్ తీసుకుంటూ మరి నేను జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.